ఓకే మాస్టర్స్, మనము నిన్నటి వరకు అదే ఆ, మన క్లాస్ వరకు మనము అష్టాంగ రాజయోగం కూడా పూర్తి చేసాము బుక్ని. ఇప్పుడు ముక్తి మార్గం గురించి ఒక బుక్ ఉంది నా దగ్గర. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు రాసిన బుక్, ఆయన చెప్పిన మాటలు. సో దీన్ని మనము ఇవాళ చదువుకుందాం. చాలామంది అంటుంటారు ముక్తి కావాలంటుంటారు, లేదా నాకు మోక్షం కావాలి, నాకు మళ్ళీ జన్మంటూ వద్దు, ఇలా చెప్తూ ఉంటారు. మోక్షం ఏంటి? దేని నుంచి? ముక్తి దేని నుంచి? చెప్తారేదో ముక్తికి మార్గం వేసుకోవాలి అంటే మనము స్థితప్రజ్ఞత కావాలని, లేకపోతే ఆ, లేకపోతే ఏంటది, అరిషడ్వర్గాలని అధిగమించాలని, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. కానీ చేయడము ఎలా చేయాలో చాలామందికి తెలియదు. అసలు ఎలా చేస్తారు అనే విషయం గురించి కూడా తెలియదు. అయితే ఇందులోనే చాలా చక్కటి వివరణ, ముక్తికి మార్గము పుస్తకమే అది. కాబట్టి కేవలం ముక్తి గురించే ఉంది ఇందులో. ఇది చదువుదాం. అయితే ఇక్కడ ముక్తి అంటే ఏమిటి, అది ముందు చదువుకోవాల్సిన విషయం. ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటేనే విడుదల. అయితే మార్గము అంటే విడుదలకు మార్గం వేసుకోవడం. సో దేని నుంచి విడుదల కావాలి? ముఖ్యంగా మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటండి? మనకున్న ప్రాబ్లం ఏంటి? దుఃఖమే కదా. దుఃఖం నుంచి విడుదల అవ్వాలి. ఏదో ఒక రకమైన దుఃఖం, ఆ దుఃఖం నుంచి విడుదల అవ్వడమే ముక్తి. మనిషి ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలి. అంటే మనిషి యొక్క ఆనందంగా మనిషి ఎప్పుడు జీవించగలడు? నెంబర్ 1, మనిషి యొక్క శరీరము ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు. అంతే కదా. మనిషి యొక్క శరీరము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యకరంగా, తేజోవంతంగా, ఇంకా దురదలు, ఎలర్జీలు ఇలాంటివన్నా కూడా మనకు కష్టమే. జబ్బు పడిపోయేంత డబ్బులేమి లేక, మంచం మీద పడేంత జబ్బులు లేకపోయినా, ఇబ్బంది పెట్టే జబ్బులున్నా కూడా కష్టమే కదా. సో కాబట్టి వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో శరీరము ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, తేజోవంతంగా ఉంటే మనకి ఆనందం, అది హ్యాపీనెస్. అదేవిధంగా మనిషి యొక్క మనస్సు ఎప్పుడూ హాయిగా, ఆనందంగా ఉండాలి. చూసారా, మనిషి యొక్క మనస్సు కూడా హాయిగా ఉన్నప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇంకాస్త ముందుకెళితే మనిషి యొక్క బుద్ధి ఎప్పుడు సునిశ్చితంగా, సదా సత్యాన్ని చూపించే విధంగా ఉండాలి, అది చెప్తున్నారు. ఎంతసేపు మానవుడు బుద్ధి ఏ విధంగా పోయినా పట్టించుకోడు. ఎంతసేపు శరీరం గురించి పట్టించుకుంటాడు. వీలైతే కొంతమంది మాత్రం మనసుకి గురించి పట్టించుకుంటాడు. మరి కొంతమందిని చూస్తున్నాను నేను ఈ మధ్యకాలంలో. మనసు ఎదుటి వాళ్ళు మనసు ఎంత గాయపరిచినా గాయపడడానికి రెడీ అయిపోతున్నారు. వాళ్ళు ఎంత గాయపరిచినా పర్వాలేదు, నేను మనసులో మా మా మనసు మేము 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 పట్టించుకోము, మేము కేర్ చేయము, మేము గట్టిగానే ఉంటాము. అవతల వాళ్ళు ఎంత గాయపరిచినా, ఎంత అవమానపరిచినా, లేకపోతే ఎంత బాధించినా కూడా ఆ మనస్సుని ఇష్టం వచ్చిన విధంగా, ఆ మనసు అనేది కూడా ఒక సోల్. ఎందుకంటే బొత్తిగా స్పిరిచువల్ నాలెడ్జ్ లేని మనుషులు ఆ సోల్ని ఆ విధంగా అంతలాగా క్షోభ పెట్టుకుంటే, అటువంటి క్షోభను ఆహ్వానిస్తున్నావు నువ్వు, ఆహ్వానించుకుంటూ నువ్వు క్షోభ పెట్టుకుంటున్నావు అంటే ఏ మాత్రం కూడా అసలు రైట్ లేదు యాక్చువల్గా. నువ్వు బాడీతో చేసే కర్మలు, అది నువ్వు తెలిసి చేసే క్రూర కర్మలకు నీ మనసుని ఎక్కడ కుదువ పెడుతున్నావు అంటే, నీ సోల్ని అక్కడ కుదువ పెడుతున్నావు. సోలుని తాకట్టు పెట్టడానికి నీకు ఎటువంటి రైట్ లేదు. అంటే ఎంతటి పాపం చేస్తున్నారో చూడండి మానవులు. అది ఎదుటి వాళ్ళ ఆత్మ కావచ్చు, నీ ఓన్ ఆత్మైనా కావచ్చు.
సో అటువంటి వారికి ఆత్మ నిజంగా ముక్తినిస్తుందా? సో ఆ విధంగా ఎందుకు చేయడం జరుగుతుంది? బుద్ధిమాంద్యము వల్ల. ఇక్కడ పత్రిజీ గారు ఏమంటున్నారంటే, కేవలము శరీరము మనసు ఆ రెండు ఆనందంగా ఉండి బుద్ధి ఎలా పోయినా పర్వాలేదు అనలేదు ఆయన. బుద్ధిని కూడా, మనిషి యొక్క బుద్ధి కూడా సదా సత్యాన్ని చూపించే విధంగా ఉన్నప్పుడే నువ్వు ఆనందాన్ని పొందుతావు అని చెప్పేసి చెబుతున్నారు. ఎప్పుడైతే బుద్ధి సత్యాన్ని చూపించే విధంగా ఉండదో అప్పుడు మనస్సు మలము అంటే షిట్టుతో సమానమైపోతుంది. మలమై అశుభ్రమై అనేక రుగ్మతలను కలిగి ఉంటుంది. చూసారా? బుద్ధి సత్యాన్ని చూపించే విధంగా ఉంచుకోవాలి సునిశ్చితంగా. మనం ఆ సత్యాన్ని చూడడానికే మానవుడు ఇష్టపడకుండా కేవలం మనసుకు నచ్చింది చేసేసి, ఒంటికి నచ్చింది తినేసేసి, ఏ గడ్డి పడితే ఆ గడ్డి కోసం ప్రాకులాడటం వల్ల బుద్ధి ఏ విధంగా కూడా సత్యాన్ని చూపించలేదు. అంటే నీ బుద్ధి పూర్తిగా క్షీణిస్తుంది. అప్పుడు నీ బుద్ధి క్షీణిస్తే బుద్ధికి కదా అటాచ్ అయి ఉంటుంది నీ ఆత్మ. అప్పుడు నీ ఆత్మ జ్ఞానము, నీ ఆత్మకి ఎటువంటి జ్ఞానం ఉండదు సరికదా. నీ ఆత్మ యొక్క ఎనర్జీ కూడా క్షీణిస్తుంది. ఇవన్నీ కూడా మనుషులు బలవంతంగా కావాలని వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నవి ఇవన్నీను. సో శరీరము అటువంటి వారికి, ఎలాంటి వారికి? శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడింటిని కూడా అశుభ్రంగా మలములాగా వాడిన వారికి రుగ్మతలు కలుగుతాయి. మా శరీరము నిండా జబ్బులు. ఎప్పుడైతే మనస్సు మలమై అశుభ్రమై ఉంటుందో అప్పుడు శరీరము అస్వస్థలకు లోనై రోగాలకు మూలమై మనకి ఎన్నో దుఃఖాలను కలిగిస్తుంది. దుఃఖం నుంచి విడుదల అవ్వడమే ఇటువంటి దుఃఖాల నుంచి, అంటే శారీరక దుఃఖము, మానసిక దుఃఖము, బుద్ధి వలన తెచ్చుకున్న నెత్తి మీదకి తెచ్చి పెట్టుకునే దుఃఖాలు, వీటన్నిటి నుంచి విడుదల అవ్వడమే ముక్తి అనేసి అన్నారు. దుఃఖాల నుంచి విడుదలే ముక్తి. రకరకాల దుఃఖాల నుంచి విడుదల కావడమే ముక్తి. అంటే శారీరక పరమైన రోగాల నుంచి ముక్తి, విడుదల. మానసిక పరమైన రుగ్మతులు, ఒత్తిడులు, ఆందోళనలు, భయాల నుంచి ముక్తి, విడుదల. అలాగే బుద్ధి యొక్క మాంద్యము నుంచి కూడా ముక్తి లభిస్తుంది, విడుదల. చూసారా? మూడు రకాలైన ముక్తులు, మూడు రకాలైన విడుదలలు ఇక్కడ జరిగితే గాని ఆ ముక్తికి మార్గం వేసుకోలేము. బుద్ధిమాంద్యాన్ని కూడా వదిలేయాలి. అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ జీవితం అంటే ఏమిటి, ఇలాంటివన్నీ మనకు ఏమాత్రమూ తెలియవు. ఎప్పుడైనా ప్రశ్నించుకుంటామా? మనం ప్రశ్నించుకోము. అసలు నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, అలాంటి ప్రశ్నలే ఉండవు. మన సాధారణ బుద్ధికి అందవు అలాంటి ప్రశ్నలు. సత్యం అన్నది బుద్ధికి అందనప్పుడు మనకు మన జీవితం శాంతం అగమ్యగోచరంగా ఉంటుంది. చూసారా? సత్యం అనేది బుద్ధికి అందనప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు మానవుడు. సత్యం అనేది మన బుద్ధికి అందనప్పుడు మనిషి యొక్క జీవితం చాలా అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంటుందట. ఎప్పుడు చీకటి, ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. బుద్ధిపరమైన మాంద్యం పోవాలి, మానసిక పరమైన రుగ్మతలు పోవాలి, శారీరక పరమైన అస్వస్థలన్నీ పోవాలి. ఇవన్నీ శాశ్వతంగా పోవాలి. అది కూడా ఒకప్పుడు పోయి మరొకప్పుడు ఉంటే అప్పుడు అక్కడ దాన్ని ముక్తి వచ్చింది అనము. అది శాశ్వతంగా పోవాలి. ఓసారి ఉండి ఓసారి లేదు అంటే ఏంటి? మనం ఒకసారి శరీరాన్ని, ఒకసారి మనసుని, బుద్ధిని చక్కగా నియంత్రించుకుంటూ హ్యాపీగా పెట్టుకుని, మరొకసారి ఆ రెండిటిని మనమే
ఏదో చేసేసి నెత్తి మీదకి తెచ్చుకొని బాధలు పెట్టి మనమే వాటిని శిక్షించుకుంటూ ఉంటే దాన్ని ముక్తి అంటారు. శాశ్వతంగా అది పోయినప్పుడే ముక్తి అంటారు. ఏది దుఃఖం పోయినప్పుడు. ఎప్పుడైతే ఈ మూడు తనువు, మనస్సు మరి బుద్ధి కూడా శుభ్రమైతే పోతాయో శాశ్వతంగా అప్పుడు మనకి ముక్తి వచ్చింది అని అంటాము. అంతవరకు ముక్తి రాలేదు అంటే దుఃఖంలో కొట్టుకుంటున్నాము అని అర్థము. చూసారా ఎంత బాగా చెప్పేశారు. మనకు ముక్తి వచ్చింది అంటే ఎక్కడెక్కడి నుంచి రావాలి? తనువు, మనస్సు, బుద్ధి. అంతవరకు ముక్తి వచ్చిందని అనుకోవడానికి లేదు. ఆ మూడింటి నుంచి ముక్తి. ఎందుకంటే మాకు ముక్తి వచ్చేసిందండి, మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ఒకప్పట్లా దుఃఖపట్టం లేదు మేము అంటే వాటన్నిటి నుంచి మేము బయటపడిపోయాము అని అంటారు. ఏదో ఒక తలం నుంచి బయటపడి ఉండవచ్చు, కానీ ఇక్కడ మూడు తలాల నుంచి బయటపడాలి. ఒకటి శరీరము, మనస్సు, బుద్ధి. మూడు తలాల నుంచి నువ్వు బయటపడ్డావా, దట్ ఈస్ ఓకే. ఏదో ఒక తలం నుంచి బయటపడి కాస్త ఫ్రీగా అనిపించగానే నాకు ముక్తి వచ్చింది, ముక్తి వచ్చింది, ముక్తి వచ్చింది అనడం అనేది సరికాదు. మన గత జన్మలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇందులో. అంతవరకు మనకి జ్ఞాపక శక్తి ఉండాలి, అది ముక్తి. అది మనం ఎప్పుడైతే ఈ దుఃఖం నుంచి ముక్తిని పొందుతూ వస్తూ ఉంటామో మనకి జ్ఞాపక శక్తి పెరుగుతూ వస్తుంది. ఎటువంటి జ్ఞాపక శక్తి అంటే అఫ్కోర్స్ ప్రాపంచికంగా కూడా ఎక్కువ జ్ఞాపక శక్తి బాగా వస్తుంది, కరెక్టే. ముఖ్యంగా ఏంటి, మనకి మన స్పిరిచువల్ జ్ఞాపక శక్తి ఎప్పుడైతే మనకు ఈ మూడింటి నుంచి మనం బయటపడుతూ, ఈ మూడింటి యొక్క దుఃఖం నుంచి బయటపడుతూ ఉంటే సత్యం మనకు కనిపించడం, మన కళ్ళెదురుగుండా వచ్చి నిలబడడం మొదలు పెడుతూ ఉంటుంది. ఆ సత్యం యొక్క శక్తితోనే మన పూర్వజన్మలను కూడా మనం కనెక్ట్ అవ్వగలము. పూర్వజన్మలను కూడా మనం కనెక్ట్ అయ్యి మన గురించి మనం తెలుసుకోగలము. అందులో ఏదైనా మనకు అవసరమైతే మళ్ళీ ఆ పనులు మనం చేయగలము. అలా అన్నమాట. సో ఇదంతా కూడా ఇంటర్లింక్డ్. మనకి ఆ పాత జన్మలు తెలియాలి, మన పాత ఇవన్నీ మీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సమాధానం దొరకాలి ఇవన్నీ అంటే అక్కడ ఈ బుద్ధి నుంచి విడుదల, ఐ మీన్ ఈ ముక్తి అనేది వచ్చి తీరాలి. మనసు నుంచి, శరీరం నుంచి, బుద్ధి నుంచి. అప్పుడు ఆటోమేటిక్గా సత్యము నీ వెనకాతలే ఉంటుంది. అది మానసిక పరమైన రుగ్మతలు అంటే ఇలాంటివండి అని అడుగుతారు. ఎంబీబీఎస్లో సీట్ రాకపోతే ఆత్మహత్య చేసుకోవడం, ఎవరైనా అవమానిస్తే కృంగిపోవడం, బీపీలు షుగర్లు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా మానసిక పరమైన దుఃఖంలోకే వస్తుంది. కాబట్టి బుద్ధిమాంద్యత ఉండకూడదు, ఏకాగ్రత శక్తి కలిగి ఉండాలి, జ్ఞాపక శక్తి కలిగే ఉండాలి. మన గత జన్మలన్నీ మనం తెలుసుకోవాలి, అంతవరకు మనకు జ్ఞాపక శక్తి ఉండాలి. మన గత జన్మలన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే నీకు ఆ జ్ఞాపక శక్తిని అంత వెనక్కి వెళ్ళాలి అంటే నీకు ఎంత జ్ఞాపక శక్తి రావాలి, అంత జ్ఞాపక శక్తి రావాలి. అక్కడ జరుగుతున్నదంతా నువ్వు అర్థం చేసుకోవాలి, మళ్ళీ తిరిగి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. చూసారా, ఎప్పుడైతే సత్యం గనక మనతో ఉండడం మొదలుపెట్టిందో మన బుద్ధిని, మన మనస్సుని, మనస్సుని మన బుద్ధిని ఆటోమేటిక్గా మారడం జరుగుతుంది. మారినప్పుడే నువ్వు ఎంతసేపు అయినా సరే నువ్వు స్పిరిచువాలిటీతో ఉండగలవు. సో అది మాస్టర్స్ మనము అది ఇది కూడా చెప్పేస్తుంది. ఇకపోతే ఇక్కడ ఒకటి ఇచ్చారు, ముక్తికి రకరకాల పేర్లు ఉన్నాయి. అవి ఏం పేర్లు అంటే ముక్తి అన్నా, మోక్షం అన్నా, మిహిశ్రేయస్సు అన్నా, లేక అపవర్గము అన్నా కూడా. అపవర్గము ఇంగ్లీష్లో సాల్వేషన్ అంటే ముక్తి, సాల్వేషన్ అన్నా కూడా ఇవన్నీ కూడా ఈ ముక్తి అనే దానికి పర్యాయ పదాలు. అర్థమైందా? ఇప్పుడు ముక్తి, మోక్షం, అపవర్గం, నిహశ్రేయస్సు. ముక్తి అంటే మోక్షం అన్నా, అపవర్గం అన్నా, శ్రేయస్సు అన్నా పర్యాపదాలని చెప్పుకున్నాం. దీనికి జీసస్ క్రైస్ట్
ఏమన్నాడంటే, దేవుని రాజ్యం వెతకండి, మీ యొక్క ధర్మంలో జీవించండి, అప్పుడు మీకు కావలసినవన్నీ వస్తాయి. ఇది జీసస్ యొక్క చెప్పిన మాటలు. ధర్మాన్ని వదలకండి. ఎప్పటి చేయాల్సిన ధర్మాలు మాత్రం మీరు పాటిస్తూ ఉండండి. దేవుని రాజ్యాన్ని వదలకండి. ఇకపోతే ధర్మాలను ఎప్పుడూ పాటిస్తూ ఉండండి. అప్పుడు మీకు కావలసినవన్నీ దొరుకుతాయి. మీకు కావలసినవన్నీ అంటే మనకు దుఃఖరాహిత్యం కావాలి. మన శరీరము చక్కగా ఉండాలి. మన మనస్సు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి. మన బుద్ధి ఎప్పుడు సునిశితంగా ఉండాలి. ఇవన్నీ మనకు కావాలి. మీకు కావాలి. అన్నీ వస్తాయి అని చెప్పేసి చెప్పారనమాట. కనుక ముక్తి కంటే ఈ 3 రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందడము, దూరం కావడము, అతి లేకుండా పోవడము శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ముక్తి అనే పదము ఒక్కటే కాకుండా మరో 2 పదాలను కూడా తెలుసుకుందాం. అదేంటి నిర్వాణం, పరినిర్వాణం ఇవి కూడా మనం తెలుసుకుందాం అని చెప్పేసి పత్రిజీ గారు అంటున్నారనమాట. సో, అది సంగతి ఇక్కడికలా ఆపుదాం మనము. సో, ముక్తి అనేది ఎట్లా ఉంటుందో మీరిప్పుడు గమనించారు కదా! ఏదో కొంత ఫ్రీ అవ్వంగానే ముక్తొచ్చేసింది అనుకోవడానికి లేదు. అది. ఓకే మాస్టర్స్. మనిక్కడ ఆపుదాము. ఇక మెడిటేషన్స్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వెన్నెముక నిటారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్.